మంచిది ప్రియులారా, దేవుడు మనకు దయచేసినటువంటి ఒక ఆదివారపు మంచి సమయాన్ని ఒక మంచి మాటతో మనల్ని బలపరచుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన సమాచారాన్ని మన ముందు సిద్ధపరిచి ఉంచారు. ఒక మంచి వర్తమానాన్ని, వాక్యాన్ని మనకు వినిపింపజేయడానికి సిద్ధపడి ఉన్నారు కనుక ఈ ఆలోచనలు పెట్టుకోకండి. మీ ఫోన్స్ అన్ని పక్కన పెట్టండి. జాగ్రత్తగా మీ ఆత్మలను ఏకాగ్రతగా ఇక్కడ ఉంచి ఒక మంచి సమాచారాన్ని దేవుడు మీకు అందించబోతూ ఉండగా దానిని హృదయపూర్వకంగా నేర్చుకున్నాం ప్రియులారా. ఓకే, రైట్. ఈరోజు ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. వాస్తవానికి ఈ సందర్భం వినగానే అరే ఇదే అనుకుంటాం ముందుగానే. ఎందుకంటే మన క్రైస్తవ లోకంలో మనకు బాగా అలవాటైన సందర్భంలో ఇదొకటి. ఇప్పుడు చూసిన ఆ మేడి చెట్టు ప్రసంగాలు, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యం, ఇవే మాట్లాడుకుంటూ ఇంకెంతకంటే ఏం సమాచారం లేదనుకుంటున్న క్రైస్తవ లోకంలో చాలామంది ఈ పేరు ఎత్తగానే, ఈ విషయం ఎత్తగానే ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునేదేగా, ఎప్పుడు వినేదేగా అనుకుంటాం. అయితే అందులో నుంచి ఒక అద్భుతమైన సమాచారాన్ని ఈరోజు మనకు వినిపించబోతుంది. ఎందుకంటే ఈ వర్తమానం పేరు వినగానే ఇది మనకు తెలిసిందేగా అనుకుంటారేమోనని. ఓకే, రైట్. తప్పిపోయిన గొర్రె చాలా సింపుల్గా అనిపిస్తున్న మాట ఇది. ఈరోజు మనలో చాలామంది గొర్రెలు చాలా ఉన్నాయి, తప్పిపోయిన గొర్రెలు. మనం ఏంటి మన సంఘంలోనా లేకపోతే అదే ఏంటి దాని పేరు, ఆ సంఘం పేరేంటి? అబ్బా, సమాధానం చెప్పడం మర్చిపోయారు. చెప్పేవాళ్ళు ఒకరిద్దరు వెళ్ళిపోయాక నోరు తెరవట్లేదు అందరూ. మళ్ళీ చదువుకున్న వాళ్ళు కూడా నోరు మూసుకునే వింటున్నారు కదా, అస్సలు నోరు తెరవట్లే. సార్వత్రిక సంఘంలో తప్పిపోయిన గొర్రెల గురించి ఈరోజు అద్భుతమైన సమాచారాన్ని మీ ముందు ఉంచబోతున్నారు దేవుడు. చెప్పాను కదా, మీ చెవులని ఏకాగ్రతగా ఉంచి, మీ ఆత్మని ఏకాగ్రతగా ఉంచి అద్భుతమైన సమాచారాన్ని మీకు అందించబోతుండగా దాన్ని స్వీకరించే మనసుతో విందాం. రైట్. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఈ సంగతులు ఉంటాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 14 వరకు. మీకేమి తోచును ఒక మనిషి, మీకేం అర్థమవుతోంది అని మొదలుపెట్టారు. అదేంటి, ఏమనుకుంటున్నారా మీరు అని మొదలు పెడతాం మనం. భర్తకి కోపం వస్తే ఏమనుకుంటున్నావు నా గురించి అని మొదలు పెడతాడా కదా, అంతే కదా. ఎట్లా కనపడుతున్నాను నీ కంటికి అని మొదలు పెడతామా? అలాంటి ధోరణి, అంటే అలాంటి అర్థం. అంటే నా కెపాసిటీ ఏంటని ఈ లోకపు పురుషుడు అడిగినట్టుగా అడగటలేదు. కానీ మీకేమి తోచును, పుట్టినోట్లో ఒక చక్కని వివరణ ఇచ్చారు కింద. మీకు ఎలా కనపడుతున్నాను నాయనా నేను? ఏలయనగా తప్పిపోయిన దానిని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను. ప్రారంభమే. ముందు నేను ఎందుకు వచ్చానో తెలుసా అని మనకు ఒక అద్భుతమైనటువంటి లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. ఏముంటుందంటే అక్కడ నశించిన దానిని వెదకి రక్షించుటకై. ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? మన మొదటి ప్రసంగంలో చాలాసేపు మాట్లాడుకున్నట్టుగా మన తలనొప్పులు, ఇళ్ళు వాకిళ్ళు, కుటుంబ సమస్యలు ఇవి కాదట. మరి దేని గురించి ఆయన వచ్చాడు? నశించింది. ఎవరు నశించింది? మీ పాపముల చేతను, అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా బ్రతికి ఉన్నాం. జనాభా లెక్కలో ఉన్నాం, గవర్నమెంట్ లెక్కల్లో కూడా ఉన్నాం. ఆధార్ కార్డు కూడా ఉంది, ఓటర్ కార్డు కూడా ఉంది, బ్యాంకులో రకరకాల బ్యాంకుల కార్డులు ఉన్నాయి, ఏటీఎం కార్డులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. కానీ మనం చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని పాపముల చేత, అపరాధముల చేత ప్రారంభమే ఈ మాట ఎత్తుకున్నారు. మీకేమి తోచును, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇటువంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని వెదకి అవును, 10 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళు దాటి ఇంకా బుద్ధి జ్ఞాన వివేకాలు లేకుండా దుర్మార్గులు కుట్టుమిట్టాడుతున్నా, నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న నన్ను వెదకాడు. నేను దొరికాను ఆయనకి. వెతుక్కుంటూ వస్తేనే దొరికాను. మామూలుగా దొరికే శాల్తీని కాదు నేను. మీరు మంచోళ్ళేమో, నేను మాత్రం పరమ నీచుడినే, దుర్మార్గుడినే. వెతకితేనే దొరికాను నేను. మరి మీరు ఎంత మంచోళ్ళు మీకే తెలియాలి. అలా ప్రతి ఒక్కరిని నశించిన వారిని రక్షించడానికి, వెతకి రక్షించడానికి వచ్చాడట అని మొదలు పెడుతూ తన ప్రేమని తన మాటలే వెల్లడిపరుస్తున్నాడు. ఈరోజు మనకు అర్థం కావాలి. ఏం చెప్తున్నాడు? మీకేమి తోచును అన్నదానికి ఇంత వివరణ. ఒక మనుషునికి 100 గొర్రెలుండగా ఎన్నున్నాయి?
ఎన్ని ఉన్నాయి? 100. తప్పిపోయింది ఎన్ని? 1. ఏంది 100 ఉంటే 1 తప్పిపోవాలా? చూస్తున్నారా? నేను చెప్పేది వింటున్నారా? మీకు ఇష్టం వచ్చినట్టు చదువుకుంటున్నారా? తీసి పక్కన పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త విందామా? ఏం వింటున్నారు మీరు? ఎన్ని ఉన్నాయట? 100 గొర్రెలు. పోయిందట ఎన్ని? 1. జనరల్గా మనం అనుకుందాం, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, లేదంటే 100 రూపాయలు ఉన్నాయి. ₹1 బిళ్ళ జారిపడింది, వెతుకుతామా చెప్పండి? ఊరికట్ట పైపైన చూస్తాం, కానీ దొరికితే దొరికింది, లేకపోతే ఎక్కడ పోతే అదే ఉంటుంది అని వెళ్ళిపోతాం. ప్రయాణంలో ఉన్నాం, ఏదో చిన్న వస్తువు సంచిలోంచి జారిపడింది, ఆగుతామా? ఆగం. బస్సులో వెళుతున్నాం, 2 చెప్పులే ఉండేది కాలికి, జారి ఒక చెప్పు పడిపోయింది, ఆగుతామా అంటే? ఆగం. ఆపడు బస్సు. మన సొంత బండి అయితే ఆపెతుకులాడతాం. 2 ఉంటేనే 1 విడిచిపెట్టేసి వెళ్తాం మనం. 10 ఉంటే 1 వెతుకులాడతామా? మరి అలాంటిది 100 ఉంటే? అవునా? ఇప్పుడు గొర్రెలు అంటే ఎంతకి? ఏ గొర్రెలు? 4 కాళ్ళ గొర్రెలేనా? 4 కాళ్ళ గొర్రెల గురించే నేను మాట్లాడుతోంది. 4 కాళ్ళ గొర్రెల గురించా? అసలు ఇంతకీ గొర్రె తప్పిపోతా? ఇప్పుడు ఒక ప్రశ్నతో మనం ఈరోజు వర్తమానంలో ప్రవేశిద్దాం. గొర్రె తప్పిపోతుందా? అసలు గొర్రె లక్షణం ఏంటి? గొర్రె లక్షణం ఏంటి? కళ్ళు మూసుకొని యజమానుని అనుసరించే లక్షణం. గొర్రెలతో ఎందుకు పోల్చాడు? ప్రపంచంలో 84 లక్షల రకాల ప్రాణులు ఉండగా గొర్రెలతోటే మనల్ని ఎందుకు పోల్చాడు? అసలు గొర్రె స్వభావం ఏంటంటే, ప్రపంచంలో ఏ ప్రాణికి లేనటువంటి ప్రత్యేకమైన లక్షణం, యజమానిని కళ్ళు మూసుకొని గుడ్డిగా అనుసరిస్తుంది. గొంతులో పడ్డా పర్వాలా, అంతే. ఇప్పుడు నేను గొర్రెల పాఠం చెప్పట్లేదు మీకు. గొర్రెల లక్షణం ఏంటంటే దాదాపుగా యజమానిని విడిచిపోదు. మరి ఎందుకు చెప్పారు ఈ వర్తమానం? మేకలన్నా పోతాయి. 10 మేకలుంటే 10 మేకలు 10 దారులు. కానీ 100 గొర్రెలుంటే ఒక్కటి కూడా తప్పిపోయే అవకాశం బహు అరుదు, జరగదు. కానీ వర్తమానం చెప్పారంటే జరుగుద్ది. ఎలా? గొర్రె లక్షణం ఏంటంటే, ఏ స్థితిలోనైనా మందను విడిచిపెట్టిపోదు, యజమానిని అస్సలు విడిచిపెట్టిపోదు. యజమానిని మందలోనే కలిసి ఉంటుంది. కానీ తప్పిపోద్ది అన్నాడంటే, అసలు గొర్రె తప్పిపోతుందా అంటే జరగదు. ఒకవేళ తప్పిపోతే ఎందుకు తప్పిపోతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నతో మన పాఠంలోకి వెళదాం. ఒకవేళ తప్పిపోతే ఎందుకు తప్పిపోతుంది? మొట్టమొదటి 2 మనుషులు ఉన్నారు భూమి మీద. ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడేవారు. ప్రతిరోజు చల్లపూట చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు అడుగుడు. ఇంకా చెప్పాలంటే సిగ్గు నెరుగక ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, బట్టలు పసిపిల్లలాగా ఉన్నారు. కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. సిగ్గు నెరుగక, సిగ్గు లేదా అనే మాట కాదు, సిగ్గు ఎరుగ తెలియదు అసలు వాళ్ళకి. అంత పరిశుద్ధంగా ఉన్నారు. మన పసిపిల్లలు, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, బట్టలు లేకుండా, డ్రాయర్ లేకుండా తిరుగుతుంటారు. 2, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చింది. ఎందుకు? వారికి తెలియదు సిగ్గు అంటే ఏంటి తెలియదు. అంత స్వచ్ఛంగా ఉంటుంది మనసు. అవునా? తెలిసిన తర్వాత అప్పుడు వేయమంటారు, కానీ అప్పుడు దాకా వేసుకుని తిరగరు. అలాగనే వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక సందర్భం జరిగింది. ఏదో జరిగింది, మ్యాజిక్. మోసపోయారు. అప్పుడు ఏం జరిగిందో, ఒక గొర్రె ఉన్న 2 గొర్రెల్లో కూడా ఒక గొర్రె తప్పిపోయింది. ఈనాడు కోటాను గొర్రెల్లో మిక్కిలికి ఎక్కువగా 1-2 సంఘంలో ఉంటేనే మిగతా తప్పిపోతున్నాయి. ఎందుకు మీకు వివరిస్తాను. కోటాను గొర్రెల్లో 1-2 ఇక్కడ ఉంటున్నాయి నిజాయితీగా యజమాని నట్టు పెట్టుకొని, మందలో నేనుంటే నాకు మంచిది, మందలో నేనుంటే నాకు మంచిదని మందలో ఉంటున్నాయి. మిగతా మందంతా తప్పిపోయిన అక్కడ. కానీ అప్పుడున్న 2లో ఒక తప్పిపోయింది. ఎందుకు తెలుసా? మీకు ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. అంటే గొర్రె తప్పిపోయే ఛాన్స్ ఉందా? ఉంది. ఎందుకు? సంథింగ్ ఏదో దానికి జరిగింది. ఒకవేళ మ్యాక్సిమం తప్పిపోదు, గొర్రె లక్షణం అదే. కానీ తప్పిపోయిందంటే ఏంటో చెప్తాను. ఆదికాండము 3వ అధ్యాయం. తప్పిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. కానీ అసలు తప్పిపోవడానికి కారణం వెతుకులాడగలగా. మనం ఇప్పుడు ఇలా ఆలోచించాం కదా, ఎందుకు తప్పిపోతాం? నేను బాగానే ఉన్నాను, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకేమీ ప్రాబ్లం లేదు, నాకేమీ సమస్య లేదు అనుకుంటూ ఉంటాం కదా. రైట్. ఇప్పుడు 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిది. ఏంటి? ఆహారమునకు మంచిది. అప్పుడు దాకా ఏ ఆలోచన లేదు. దేవునితో మాట్లాడుతూ, దేవుని మాటలు వింటూ, దేవునితో గడుపుతూ, తన పురుషునితో చక్కగా సంతోషంగా గడుపుతున్న టైంలో అపవాది వచ్చింది. ఏదో మ్యాజిక్ చేసింది, ఏదో మాయ చేసింది, మోసపరిచింది.
ఇప్పుడు తన ఆలోచన మానేసింది, దేవుడిచ్చిన ఆలోచనను కూడా మానేసింది. ఇప్పుడు భర్త మాట వినట్లా, తన మాట వినట్లా. ఎవరి మాట వింటుంది? పక్కింటోడి మాట వింటుంది. మనలో చాలామంది స్త్రీలాగానే వాళ్ళ వైపు చూసి వీళ్ళ వైపు చూసి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటూ ఉంటానే, ఉన్న సంతోషాన్ని సమాధానాన్ని పాడు చేసుకుంటానే. అలాగ మొట్టమొదటి స్త్రీయే పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. ఏంటట? ఇప్పుడు దాకా దేవుడు చెప్పిన మాటల కంటితో కాకుండా ఇప్పుడు అపవాదిగాడు చెప్పినటువంటి మాటల ఆలోచనతో చూస్తే ఆహారానికి ఎలా కనపడిందట? మంచిది, ఆహారంలో మంచిది, శరీరాశ మొదలైంది. అప్పుడు దాకా ఏ మాత్రమో ప్రత్యేకంగా లేనిటువంటి ఆ కాయ, ఆ ఫలము ఆ రోజు అపవాది కంటితో చూసినప్పటికి భలే అందంగా, అరే భలే ఇది ఇన్నాళ్ళు తినేందుకు తినలేకపోయి మంచిగా ఉందే, శరీరాశ మొదలైంది. కన్నులకు అందమైనది. అప్పటిదాకా తన కంటితో దేవుని కంటితో చూసింది, పరిశుద్ధమైనటువంటి ఆత్మతో చూసింది. ఇప్పుడు అపవాది ఇచ్చిన ఆలోచనతో కన్ను మారిపోయింది. ఆ కంటితో చూసేటప్పటికీ అందంగా కనపడింది కాయ. అరే భలే బాగుందే, నేత్రాశ. వివేకమిచ్చు రమ్యమైనది. అప్పటిదాకా దేవుడు, తను, తన పురుషుడు, ఇదే ప్రపంచం. ఇప్పుడు అనుకుంది, ఇది గనక తింటే ఆ దేవుళ్ళగా మనం ఉండొచ్చు. అదేంటి ఎప్పుడు ఎదుగు బొదుగులేని సంసారం ఇదేనా? వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా, మనం ఎలాగైతే జీవపు డంబంలోకి ప్రవేశిస్తామో వాళ్ళలాగా కారు, వీళ్ళలాగా ఇది, వాళ్ళడు వాడిది, వాళ్ళు చూడు ఎట్లా చూసుకుంటారు, వీళ్ళు చూడు ఎలా కొంటున్నారు అంటానే, ఆ విధంగా నేను కూడా దేవతలాగా అయిపోతా, దేవుళ్ళలాగా అయిపోతా, ఇంకా నాకేది కుదువని అపవాది కంటితో చూసేటప్పటికీ వివేకమిచ్చు రమ్యమైనదిగా కనపడిందట. మొదలైంది దారి తప్పటం మొదలైంది. రైట్, ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు పాఠం దగ్గరికి వద్దాం. ఈ విషయాన్ని ఇక్కడ ఉంచుకొని ఇప్పుడు మన పాఠం దగ్గరికి వద్దాం. మీకేం దోస్తోంది, నేను ఎందుకు వచ్చానని పలకరిస్తూ, ఒకనికి 90-100 గొర్రెలు ఉంటేనట, ఒకటి తప్పిపోతుందని మనకు అర్థమైంది. అవునా? ఇప్పుడు ఇందుకు మందలో ఉన్న గొర్రె తప్పిపోతే కనపడుతుంది. రైట్, చదువుదాం. ఏమైందట? తప్పిపోతే ఏమైందట? వాడు దాని కనుగొనిన ఎడల ముందేం చేశాడు? కొండల మీద విడిచిపెట్టి, ఏది 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా అని ప్రశ్న. అంటే అర్థమైనట్టు వెతుకుతాడనా వెదకడనే? రీసౌండ్ వస్తుంది చూసుకోండి. వెతుకుతాడనేగా. ఏరా ఎక్కడికొచ్చి కూర్చున్నావు, మీ నాన్న కనపడవా నువ్వు అని అన్నాడు అనుకో. నాన్న కనపడతావనే, కనపడకుండా ఉంటావనే. అవునా? ఏం ఇక్కడ ఉన్నావేంటి, నాకు తెలియదు అనుకున్నావా అని అడిగాడు అనుకో మనల్ని. తెలియదనే తెలుసనే? తెలుసు. ఇది మనకు అర్థమైతే వెదకడా అంటే అర్థం ఏంటంటే వెతుకుతాడు. ఎందుకంటే యజమాని లక్షణం అది. వెతకడా వాడు దాన్ని కనుగొనిన ఎడలా 99 గొర్రెలను గూర్చి సంతోషించినట్టే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించనండి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది దొరికినప్పుడు, ఎందుకంటే 14వ వచనంలో ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చారు. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిట్ట. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఇప్పుడు మాట్లాడుతున్నది గొర్రెల గురించి కాదు, మన గురించే. అడవుల్లో మేకలు కాసుకునే, గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాఠాలను ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ గొర్రెల పాఠం కాదు మనకు చెప్తోంది. ఇప్పుడైనా మనమే ఆ గొర్రెలం. మంద దగ్గర చక్కగా ఆహారం దొరుకుతోంది, మందలో కలిసి ఉంటే రక్షణ వస్తుంది, యజమాని మంచివాడు. ఎందుకంటే యోహాను 10:11 వచనంలో అద్భుతమైన మాట రాయించాడు యేసుక్రీస్తు వారు. అద్భుతమైన మాట ఏంటట? నేను మంచి కాపరిని. యోహాను సువార్త 10:11 11 నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు నేను గొర్రెలు కాసుకునేవాడిని అని చెప్తున్నాడా? చాలా మందికి ఇదే అర్థమైంది. అందుకనే వంకి కర్ర, శాలు, దుప్పటి అవన్నీ వచ్చినాయి, చంకలో గొర్రె. ఆయన చెప్పింది మనమే. నేను మంచి గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెలకు కాపరి లక్షణం ఏంటట?
గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఎందుకు? కిందకు వచ్చేటప్పుడు చెప్తాడు, జీతగాడే గొర్రెల ఆత్మల భారం కలిగినటువంటి సేవకుడు ఇక్కడ నిలబడితే వాడు గొర్రెల్ని కాపాడుకోవాలని చూస్తాడు, ప్రాణం పెడతాడు, తప్పిపోతే గద్దిస్తాడు, వెతుకులాడతాడు, పట్టుకొస్తాడు, కూర్చోబెడతాడు, మేపుతాడు, పట్టించుకోకుండా వదిలేయడు. జీతగాడు ఏం చేస్తాడంటే వస్తే వచ్చారో లేకపోతే లేదు, జీతం చాలు నాకు అని కోసుకొని తింటూ ఉంటాడు. జీతగానికి కాపరికి లక్షణం ఏంటంటే ఇక్కడ ప్రాణం పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆత్మల భారం ఉన్నవాడు కాపరి. కేవలం సంపాదన కోసం వచ్చినవాడు జీతగాడు, వాడికి భారం ఉండదు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను కాపరిని, జీతగాడిని కాదు. జీతగాడు ఒకవేళ ఏం చేస్తాడట, మృగం వస్తే పారిపోతాడు, వదిలిపెట్టి, వామ్మో నేను బతికితే చాలరా బాబోయ్ అనుకని. కానీ కాపరి ఏం చేస్తాడు, ప్రాణం పెడతాడు, అవసరమైతే యుద్ధం చేస్తాడు. అసింహంతోటో ఎలుగుబంటితోటో వచ్చిన తోడేలతోటో యుద్ధం చేసి తన మందని కాపాడుకుంటాడు. అక్కడే ఉన్నాయి ఆ 10 నుంచి 16 వరకు వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆ వచనాలు చదివితే అదే అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు గొర్రె ఎందుకు తప్పిపోతుందంటే సమాధానం చెప్పాను, మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఎందుకు గొర్రెల మనకు అర్థమైంది. ఇప్పుడు ఏ గొర్రెలు ఎవరు? మనమే. రైట్, మనమే. మేకలు, కొండల్లో గొర్రెలు ఆ గొర్రెలు కాదు. ఇప్పుడు మనకి మారు మనసు అవసరం, గొర్రెలకి మారు మనసు అక్కర్లేదు కదా, అంతేనా? లోకస్వార్త 15వ అధ్యాయంలో అద్భుతమైన సంగతి ఉంటుంది. ఇదే టాపిక్ ఉంటూ 4, 5, 6, 7 వచనాలు ఇవే సంగతులు రాయిస్తూ లోకస్వార్త 15వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఇవే మేకలు గొర్రెల గురించి రాస్తూ 7వ వచనంలో అటువలే మారు మనసు అక్కర్లేని ఒక్క పాపి విషయమై 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. అంటే ఇప్పుడు మాట్లాడుతున్న గొర్రె నీవు నేనే. 4 కాళ్ళ గొర్రెలకి మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు, పాప క్షమాపణ లేదు. మరి ఎవరికయ్యా అంటే మనకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏం ఆలోచిద్దాం. ఇప్పుడు మందలోనే 4 కాళ్ళ గొర్రెలు ఉన్నాయి అనుకో. గొర్రెలకి ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు కదా. ఇప్పుడు మందలో ఉన్న 4 కాళ్ళ గొర్రెలు తప్పిపోయింది అనుకో, కనపడద్దు చూడటానికి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొద్దు గుర్తు పెట్టుకుంటాడు యజమాని, కాపరి. నల్ల మచ్చల గొర్రె, ఎర్ర మచ్చలది, కుంటికాలది, గుడ్డిది, నడ్డిది, ఇలా పేర్లు పెట్టుకుని గుర్తు పెట్టుకుంటాడు. అందుకని ఆయనకి ఏమవుతుందంటే ఒకటి కనపడపోతే, అరే పలానా కుంటి గొర్రె ఏమైపోయింది, అరే పలానా గుడ్డి గొర్రె ఏమైపోయింది, కనపట్టలేదే అని మిగతా 99 మందిని అడవులు విడిచిపెడతాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపలా కాస్తాడు కదా. కనపడుతుంది, తప్పిపోవడం కనపడుతోంది. ఇప్పుడు 2 కాళ్ళ గొర్రెలు ఉన్నాం. ఎవరు? ఇప్పుడు మనం 2 కాళ్ళ గొర్రెలమే. మనం తప్పిపోతే కనపడుతుందా? ఎవరికి కనపడదు. అవే చక్కని ముసుగులు, అవే మంచి అద్భుతమైన అమాయకమైన ముఖాలు, నవ్వు పులుముకున్న ముఖాలు, లోపల అగ్నిగుండం బద్దలవుతున్న, పైకి నవ్వు, ముసిముసి నవ్వులను పులుముకున్న ముఖాలు, ఆ లోపల భయంకరమైన నీచత్వం ఉన్నా కూడా చక్కగా యేసుక్రీస్తులాగానే చల్లని చూపు చూసే ముఖాలు, లోపల కామవంచ, ధనాపేక్ష, ఎదుటిలను ఏకాడికి నాశనం చేయాలనే దరిద్రపు అలవాట్లు, ఎప్పుడు చాడీలు చెప్పే నోరే. ఇన్ని ఉన్నా సరే ఎడకొచ్చేటప్పటికి మొత్తం మసిబుసి మారేడుకాయ చేసినట్టుగా అద్భుతమైన ముఖాలు వేసుకుని వస్తాం, ఎవరికి కనపడదు. కానీ ఒక ఆయన అన్నాడే ఆయన కనపడుద్ది, మనకు కనపడకపోవచ్చు, ఆయన కనపడుతుంది. ఇప్పుడు ఎందుకు తప్పిపోయావనే నువ్వు చెప్పే సమాధానం నిజం కదా, ఆయనకి తెలుసు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, సత్యాన్ని అమ్మేస్తామని కదా మొదటి ప్రసంగంలో. ఎందుకు అమ్మేస్తాం? చిన్న చిన్న కారణాలకే. ఈరోజు ఫలానా చిన్న పని చేయలేదు, ఈరోజు ఫలానా తలనొప్పి, ఏదో చిన్నవే చాలా సిల్లీగా అనిపిస్తాయి, వింటానికి కూడా చాలా నవ్వులాటగా. ఎవరైనా దొంప దగ్గర దీనికోసమా ఇంత గోల్ చేసావు, దీనికోసమా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, దీనికోసమా అనిపించుకుంటే చిన్న కారణాలకి మనం దేవుని అమ్మేస్తూ ఉంటాం. నిజమే. ఎందుకు? అప్పుడు దాకా మనకు అది పెద్ద సమస్యగా కనిపించదు. వాడున్నాడే, వాడు ఎప్పుడైతే మనలోనికి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేస్తాడు? ఎప్పుడైతే మనం బలహీనపడతామో. ఇద్దరే ఉన్నప్పుడు అపవాదిది ఆమెతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? అవ్వమే ఇచ్చింది. ఆయనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు, అయినా కూడా కన్ను గప్పేదికి అవకాశం ఇచ్చింది. కన్ను గప్పి ఉంటేనే కదా అవకాశం వచ్చింది. అందుకే వాడు 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు ఎంత వల వేశాడో. అప్పుడు చూస్తే ఆహారం, అప్పుడు దాకా ఆహారానికి మంచిగా ఉందే, వచ్చేసింది శరీరాశ.
చూడటానికి ఎంత బాగుంటే ఎంత వదిలేసాం అసలు ఇప్పుడు నిన్నాళ్ళు. వచ్చేసింది నేత్రాశ. ఇది తింటే మనకు నిజంగానే దేవుడు అయిపోతాం, దేవత అయిపోతాం. అందుకే దేవుడు మనల్ని తినొద్దన్నాడు. ఏమయ్యా ఈ పెద్ద మనిషి అసలు బుద్ధి లేదు, ఎంత చెప్పినా వినడు. ఎప్పుడు చూసినా దేవుడు అంటాడు. ఈ పెద్ద మనిషికి తెలియలేదు. నేను తిని పెడతాను, వచ్చేసింది. ఏంటది? జీవబడంబం కదా. మనకు కూడా పని చేసుకుంటూ ఉంటాం, మందులో కలిసి పనికి వస్తూ ఉంటాం. ఎక్కడో ఏ పని చేసే దగ్గరో, ఉద్యోగం చేసే దగ్గరో, వ్యాపారం చేసే దగ్గర ఉంటారు అపవాది చేత ప్రేరేపించబడి మన నాశనాన్ని ప్రారంభించడానికి ఏర్పాటు చేయబడిన మంద ఉంటారు. ఏంది ఇప్పుడు చూసినా నువ్వు ఇలాగనే ఉంటావు? ఏం లేవా మీ ఇంట్లో కదా? ఏంది ఇప్పుడు చూసినా మీ ఆవిడతోటి తిరుగుతూ ఉంటావు? మేము మనుషులం కదా, మేము కనపడమా అని ఏవో ఒక ఆడద పలకరిస్తుంది. ఏంది పొద్దు చూసినా పిచ్చోళ్ళలాగా ఉంటాడు, మీ ఆయన బట్టలు కూడా సరిగ్గా వేసుకోవడానికి ఏ సూటు బుట్టు తీసుకున్నాడు కనపడతాడు. ఏం పొద్దు చూసినా ఇప్పుడు చూసినా మంచిగా మాట్లాడతావు అని ఏ బూతులు మాట్లాడే సరసక్తులుడో కనపడతాడు. ఇప్పుడు చూసిన శుభ్రంగా భక్తి అంటావు అని 24 గంటల బజార్లో తిరిగేవాడు ఎవడో కనపడతాడు. అప్పులు, సమస్యలు, డబ్బులు, మనకి ఏదైతే బలహీనతలో ఉన్నామో ఆ బలహీనతని పైకి చూపించి ఈ సమస్యకి పరిష్కరిస్తాను నా దగ్గరికి వస్తే అని. అది శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. ఈ మూడిట్లు ఏదైనా కావచ్చు. వాడు రెడీగా ఉంటాడు. ఎక్కడో బలహీనపడతాం, అప్పుడు మొదలవుద్ది మనం తప్పిపోవటం. సంఘంలోనే ఉంటాం, అవే ముసుగులు, అవే ముఖాలు, అవే నవ్వు, అదే చిరునవ్వు, అదే వందనాలు. కానీ లోపల పెరుగుతూ ఉంటుంది దూరం. మందలోనే ఉంటాం కానీ మందతో ఎటువంటి రిలేషన్ ఉండదు. ఎటువంటి కార్యక్రమాల్లో మన పాలు పంపులు పొందుకోం. దేవుని సేవకుని కుటుంబంతో ఏ మాత్రం రాకపోకలో పలకరింపులు ఏమీ ఉండవు. మందల ఆదివారం నాడు వచ్చి మందలో కూర్చుంటాం. ఇది తప్పిపోయినట్ట కాదా? బాగానే ఉన్నామని అనుకుంటుంటాం. మేము బాగానే ఉన్నాం, నువ్వే బాగలేవంటాం తిరిగి మళ్ళా. ఎందుకంటే హితబోధ సహించదు కదా మన చెవులకి. మొదటి వర్తమానంలో మనం హితబోధలు, జనులు హితబోధను సహింపక ఏం చదువుకున్నాం? హితబోధను సహింపక మర్చిపోయాం ఇప్పుడే. దురద చెవులు గలవారై అంతే. ఇంకా మాకు దురద చెవులు, మాకు గోకేవాళ్ళు కావాలి, ప్రసంగించేవాళ్ళు వద్దు. మా చెవులు గోకేంత ఆహ్లాదకరమైన కబుర్లు చెప్పి అక్కడికైతే వెళతాం. అదే హితబోధ భరించలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనకి ఎంత ప్రేమ అంటే తన గొర్రెవైన నీ కొరకు ప్రాణం పెట్టాడు. 100 మందిలో ఉంటేనే రక్షణ, గుంపులో ఉంటేనే రక్షణ, సెక్యూరిటీ. ఒకటి తప్పిపోయింది, 99 మందిని అడవిలో విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాడు? వీటిని ఒకవేళ తోడలిస్తే ఆ ఒక్కదాన్ని తినేది? 99 మంది దాడి చేయదా? మందలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, ఏం పర్వాలేదు, మందంతా తప్పిపోకుండా ఉంటుంది. ఒక్కదానికోసం ఎందుకు పరిగెడతాడంటే యజమానికి అంత ప్రేమ. ఒక్క గొర్రె అయినా సరే. ఈరోజు ఆ తప్పిపోయిన గొర్రె నీవు నేనై ఉంటే ఈ పాట నీ కోసమే. గుంపులో ఉంటూ కూడా గుంపులో కలవని గొర్రెలాగా ఉన్నావా? పేరుకు మాత్రమే మందిరంలోనే ఉన్నాం, అన్ని కార్యక్రమాలు పాలు పంచుకుంటాం. శరీరం మాత్రమే వచ్చి పాల్గొంటుంది, అది కూడా కుదిరినప్పుడు, వీలైనప్పుడు. కానీ లోపల ఆత్మ ఎప్పుడో దూరం జరిగిపోయింది ఆయనకి. పైకి మాత్రం బ్రహ్మాండమైన పాటగత్తిగా, బ్రహ్మాండమైన చప్పట్లు కొట్టేవారిగా, బ్రహ్మాండమైన కానుకలు వేసేవారిగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మీకు. అంతే. నాతో కలిపి మీకు అంటే మీరే అనుకోకండి, నాతో కలిపి మన అందరికీ. ఒకవేళ ఈరోజు తప్పిపోయి ఉంటే, ఇంకా ఆయన పరిశుద్ధతకు దూరంగా ఉంటే మన కొరకు. ఎందుకంటే 99 మంది మారు మనసు అక్కర్లేని పాపుల మీద ఆయన బాధ లేదు. వాడు ఎట్టకు పాడిపోయాడో వాడికి రాడు, వదిలేస్తాం కదా. మన ఇంట్లో కూడా మనం కూడా ఇంట్లో వాళ్ళని 4 పిల్లల్లో ఒకడు ఆల్రెడీ 2 పాడైపోయారు అనుకో, 3 పాడైపోయారు అనుకో, 10 మంది పిల్లలు 9 మంది పాడైపోయినా కూడా పట్టించుకోం మనం. ఇంక వాడు బతుకంతేలే, ఇక వాడిని మార్చడం మన వల్ల కదా. ఒక్కడు చక్కగా చదువుతూ మంచి మార్కులు సంపాదించుకుంటూ అమ్మ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ, అవునా, ప్రయాసపడుతూ ఎంత ప్రాణం పెడతారు వాడి మీద. ఈడొక్కడన్నా బాగుంటే చాలు, మన పేరు నిలబడిపోద్ది, వీడిని కన్నందుకు మన జన్మ ధన్యమైపోయింది అని ఎలాగైతే మనం సంతోషపడతామో, ఈ మారు మనసు పొందని మిగతా 9 మంది పట్ల అమ్మా నాన్న కూడా ఎలాగ విరక్తి చెందుతారో, అలాగనే మేము పాపం చేసావా, నువ్వు చేసావేమో,
నువ్వు పో దేవుడి దగ్గరికి, మాకు అక్కర్లేదు అని ఈ 99 మంది పాపులతో పని లేదు ఆయనకి. వాళ్ళు ఎలాగో మారరు. ఒక్కడు మారు మనసు పొంది నిజంగా దేవుని సన్నిధిలోకి వస్తే ఆనందం పరలోకంలో. అబ్బా, ఒక్కడు రక్షించబడ్డాడు చాలు, నా ప్రాణత్యాగాన్ని ఒక్కడు గుర్తించాడు చాలు, తన బ్రతుకు విలువ వాడికి అర్థమైంది చాలు, తను చనిపోతే పరలోకాల వాళ్ళని దృఢ నిశ్చయం తీసుకున్నాడు నా కుమారుడు నా కుమార్తె చాలు నాకు అని ఒక్కడు మారు మనసు పొందితే ఆయన పండగ చేసుకుంటాడట. మిగతా 99 ఎలాగూ పాడైపోతాయి అంతే. ఇప్పుడు ఈ పాఠం మనకి ఎందుకంటే, సంఘంలోనే ఉన్నాం 2 కాళ్ళ గొర్రెలుగా, తప్పిపోయినట్టుగానే ఉన్న, పైకి కనపడదు ఇది, బాగానే ఉంటాం మనకి, కానీ లోపల తప్పిపోయిన సంగతి, దూరం జరిగిన సంగతి, ఆయన మాట అరిచినా కూడా, పిలిచినా కూడా, గద్దించినా కూడా, ప్రార్థన చేసినా పిలుస్తున్నా కూడా వినపడనంత దూరం జరిగిపోయాం. దగ్గరగానే ఉన్నాం మనిషి, అవునా? అబ్బాయి అమ్మాయిని పిలుస్తూనే ఉన్నా కూడా గొర్రె ఎలాగైతే దూరం ఉంటే యజమాని స్వరం వినపడదో, అలాగనే మనం కూడా దూరంగా పంపించేసాం చెవుల్ని, దేవుని మాట వినే చెవుల్ని. ఇక్కడే ఉన్నాం మనిషి మాత్రం, కానీ నిర్లక్ష్యంతో, గర్వంతో, అహంకారంతో ఉన్నాం. ఏంటి ఆయన పిలిస్తే పలికేది, ఏంటి ఆయన చెప్తే వినేది, నా ఇష్టం. ఇది లోకల్లో సహజమే, కానీ మనం లోకల్లోంచి రక్షించబడ్డామే, సంఘంలోకి వచ్చామే. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటే కాదే, కరెక్ట్ కాదే. ఆయన ఒప్పుకోడే. ఆయన తీర్పు రోజు ఉగ్రుడే, భయంకరుడే అని తెలిసినా కూడా మనం తప్పిపోతున్నామంటే ఎంత చూడండి పరిస్థితి. ఎలా ఉన్నాం మనం, మన ఆలోచన ఎలా ఉంది, మన విధానం ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది, మన హృదయం ఎక్కడుంది? ఇప్పుడు వాక్యం వింటున్నాం, మీ ఆలోచన ఎక్కడ ఉంది? ఏకాగ్రతగా ఇక్కడ వింటున్నారో, లేకపోతే ఇక్కడ మనసు పెట్టి ఆడేదో చెప్పుకుంటే వాడితో నాకు అక్కర్లేదు, వాడు చెప్తే నేను వినాలా, నేను చెప్పగలను అంతకంటే గొప్పగా అనుకుని గర్వాంధకారంతో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? ఒకవేళ ఇక్కడే ఉంటే నీకే ఈ పిలుపు, నా ద్వారా నన్ను పిలుస్తూ నిన్ను పిలుస్తున్నాడు. అబ్బా, మీకు చెప్పడానికి ముందు నన్నే పిలుస్తున్నాడు. ఒరే నాయన, తప్పిపోయే అవకాశం ఉందా? అదేం ప్రభు గొర్రెనన్నావు, గొర్రె తప్పిపోద్దా అంటే తప్పిపోద్ది నాయన. యజమానిని అనుసరించే లక్షణమే ఉన్నప్పటికీ ఏ గడ్డో పచ్చగా మెరిసి కనపడుద్ది, ఆగిపోద్ది ఒక్క క్షణం. ఏ ముళ్ళ కంపో ఆ గడ్డి కోసం వెళ్ళినప్పుడు ఏ ముళ్ళ కంపో చుట్టుకుంటుంది, ఆగిపోద్ది ఒక క్షణం. ఆ గడ్డి కోసం వెళ్ళినప్పుడు ఏ గొంతో ఉంటుంది, పడిపోద్ది, కాలు విరిగిపోద్ది, లేవలేదు. లేచి చూసేటప్పటికి ఆ ముళ్ళ కంపలోంచి వదులుకొని ఇలా దులుపుకొని వచ్చేటప్పటికి మంద వెళ్ళిపోయి ఉంటుంది. తప్పిపోద్దా? ఉందా లేదా అవకాశం? ఉందా లేదా అవకాశం? ఉంది. అందుకే చెప్తున్నాడు, గొర్రె తప్పిపోద్ది కనుక నీ కొరకు ప్రాణం పెట్టి నేనున్నాను, నేను నిజమైనటువంటి కాపరని, ప్రాణం పెడతాను అని చెప్తున్నాడు. ఒకవేళ నీవు ఆ గొర్రె అయి ఉంటే, దూరం వెళ్ళిపోయి ఉంటే, ఏ శరీర సంబంధమైన అవసరాల్లోనో, ఏ ఇరుకుల్లోనో, ఇబ్బందుల్లోనో, అప్పుల్లోనో, తిప్పల్లోనో, అనారోగ్యంలోనో, సమస్యల్లోనో ఉంటే, దారి తప్పిపోయి అందులోనే ఉండిపోతే, మళ్ళా నిన్ను మందలో కలపటానికి ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ముందుగా చెప్తున్నాను కదా, నాకు చెప్పుకుంటూ ఈ పాఠం మీతో చెప్పిస్తున్నాడు, మీకు చెప్పిస్తున్నాడు. ఇంకా ఏమైనా కోరికలు, అవసరాలు, ఇరుకులు, ఇబ్బందులు, సుడిగుండాల్లో చిక్కుకుపోయి, ఆ ముళ్ళ కంచెలు చిక్కుపోయి మంద వెళ్ళిపోతూ ఉంది, నువ్వు ఇలా వెనకబడిపోయావు. ఇంకా కోపం తగ్గలే, ఇంకా ఉగ్రత తగ్గలే, ఇంకా కొల గజ్జి పోలే, అహంకారం పోలే, నా సీట్లో కూర్చుంటావా పోలే, ఈ ప్లేస్ నాది, నా ఫ్యాన్ కింద కూర్చుంటావా పోలే, ఈ కుర్చీ నాది, ఏంది నా కుర్చీలో కూర్చున్నావు పోలే, ఇంకా మా కులం అమ్మాయిని చేసుకుంటారా పోలే, ఇంకా చర్చిలోనే ఇంటికి వస్తే కింద కూర్చోమనే ఆ అహంకారం, జాతి అహంకారం అంటారు, పోలే చాలామందిలో. పాస్టర్ గారు అంటే దేవి దూత, సంఘంలో పాస్టర్ గారు కాళ్ళకు మొక్కుతాం, కానుకలు ఇస్తాం, ఇంటికి వస్తే ఇనప కుర్చీ వేస్తారు పెద్ద కులాల భక్తులు పాస్టర్ గారికి. పోలా, ఇంకా తప్పిపోవటం కాదు ఇవన్నీ. ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం కనపడని కోరికలు ఇవన్నీ. అక్కడికి పోతే అప్పులు తీరతాయి, పోలా మనకింకా. అక్కడికి వెళ్తే సమస్య తీరిపోద్ది, పోలా ఇక్కడికి ఇంకే.
అక్కడికి వెళ్తే ఏసీ ఉంటుంది, పోలా శరీరానికి సొక్కుమెత్తని శుతిమెత్తని సుఖవంతమైన వాతావరణం. అక్కడ పోతే వినసొంపుగా పాటలు పాడతారబ్బా, 3 గంటలు పాడతారబ్బా. వాక్యం ఏం చెప్తారంటే 10 నిమిషాలే. ఎవడికి గబలి వాక్యం? కమ్మటి శ్రావ్యమైన సంగీతం, సుమధుర స్వరముల గానాలతో పాడతారు. అబ్బా, ఒళ్ళు పులకరించిపోద్ది. అయిపోయినాక ఆత్మ రక్షించబడదు కదా. పోలే ఇంకా తప్పిపోవటం ఎన్ని ఉన్నాయో. అపవాది ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎర వేస్తాడు, ఎవరికి ఏది కావాలో. అక్కడికి వెళ్తే అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు, ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పోలా అక్కడ పోతే మంచి మంచి కలర్స్ కనపడతాయి, అక్కడ పోతే మంచి మంచి పదార్థాలు ఉంటాయి, మంచి భోజనం పెడతారు, ఎంజాయ్ చేయొచ్చు. తిరణాల పోలా, చిన్నప్పటి నుంచి మన తిరణాలకు వెళ్ళిన బ్యాచ్ కదా మనమంతా. తిరణాల్లో తిరిగి ఆ రంగుల రంగులు దారాలు ఎక్కేసి రంగులు అప్పుడు తెలియదు కదా అవన్నీ విష పదార్థాలని. రంగులు కలిపిన ఐస్ క్రీములు తిని, ఎండిపోయిన మిఠాయి తిని పోలా. అవన్నీ సంఘంలోకి వచ్చి కూడా ఇవి వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే హఠాత్తుగా గుర్తొస్తాయి ఒకరోజు. అందుకే పెళ్ళిళ్ళ పేరుతో, పేరంటాల పేరుతో, దినాల పేరుతో పోలా. ఇంకా 4 సార్లు ఫోన్ చేస్తే పాస్టర్మ దిగలేదట, ఒక ఆమె చర్చి మానేసింది. పోలా ఇంకా గర్వం అహంకారం ఏమైందో. నేను పోతే పలకరించరు, నన్ను మాకు బాగలేకపోతే మమ్మల్ని పలకరించరు, ఆ సంఘానికి నేను ఏమైందో. నువ్వు పలకరించు, నువ్వే మాట్లాడు, నువ్వే వెళ్ళు. పోలా ఇంకా నేనేంటి పోలా. ఇంకా ఎన్ని తప్పిపోయే కారణాలు ఉన్నాయో, తప్పిపోయే కారణాలు. ఎంత బాధపడుతున్నాడో తెలుసా దేవుడు. ఒక్క గొర్రె తప్పిపోతే యజమానికి అంత భారమైతే, అంత కష్టమైతే, ప్రాణం పెట్టి మరీ రక్షించుకోవాలని ఆశపడితే, కోటాను కోట్ల గొర్రెల్లో ఒకటి తప్పిపోవటం కాదు, 1, 2 సరిగా ఉన్నాయి, మిగతా అన్నీ తప్పిపోతుంటే ఆ కాపరికి ఎంత బాధో ఎప్పుడైనా ఆలోచించారా ప్రియులారా మీరు? ఎప్పుడు ఎవరికి అవసరం? ఏం అవసరం మీకు? మీది మీకు కావాలంతే. వాడు చావని బతకని మీ కోరిక నెరవేర్చాలి, అట్టుంటే వాడు మగుడు అంతే. ఆమెకు లేవకపోని మీ అవసరం తీరిస్తే భార్య అంతే. ఇదే దౌర్భాగ్యపు ఆలోచనలతో ఉన్నాం మనం. దేవుడితో కూడా ఇదే సంబంధం, ఇదే రిలేషను. నువ్వు ఏమైనా చేసుకో, సిలువెక్కితే నాకెందుకు, కొరడలతో కుట్టించుకుంటా నాకెందుకు, మేకుల మధ్య వేలాడితే నాకెందుకు, నాకు ఈ అవసరం తీరుస్తావా, అప్పుడే నువ్వు నాకు రక్షకుడివి, అప్పుడే నువ్వు నాకు భర్తనని చెప్పుకునే అధికారం. లేదనుకో నేను నడిచిపెట్టి వెళ్ళిపోతా. పోతాను నేను. లోకల్లో చాలామంది ఉన్నారు, ఎవడో ఒకడు ఉన్నాడు నాకు తోడుగా, నువ్వు వద్దు. ఇది మన భక్తి. ఎంత బాధ అనుభవిస్తున్నాడో తెలుసా, ఎంత నరకం అనిపిస్తున్నాడో తెలుసా ఆయన. మరలా ఎన్నిసార్లు ఎంతమంది ఆయన గాయాలు రేపుతున్నామో తెలుసా. ఏమైందిరా మీ దేవుడు వస్తారంటున్నాడని ఎంతమంది బయట అడుగుతుంటారు మనల్ని. హఠాత్తుగా ఆయన వస్తే మనం అంతా ఎంత ఇబ్బంది పడతామని తెలిసే జాలిపడి ఇంకా మనం మారు మనసు పొందాలని. అవునా? చదువుదాం ఆ మాట. ఎక్కడుందో ఆ మాట తెలుసా మీకు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక ముగిస్తాను, 3వ అధ్యాయం 9వ వచనం. అలవాటు తప్పైంది బైబిల్ తీయటం, అందుకే వెతుకులాడుకుంటూ ఉన్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆయన మర్చిపోలేదు, జ్ఞాపక శక్తి పోలేదు, కుదరక బండి అంతకు ఆగలేదు. అరే బస్సు రాలేదబ్బా, ఇంకా ఫ్లైట్ అందలేదు, లేదంటే ఇంకా విమానం అందలేదు, అందుకు ఇలా ఆలస్యమని కుదరకునో సరైన బండి దొరకనో కాదట, ఆయన ఆగింది. మరి ఎందుకు? వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని. మాట్లాడుకున్నామే, ఒక్కడైనా నశించుట తండ్రి చిత్తము కాదు అని మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఒక్కడైనా నశించుట తండ్రి చిత్తము కాదు అని ఎలాగైతే బల్లగుద్ది చెప్తున్నాడు, ఇక్కడ కూడా పేతురు గారి ద్వారా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతము గలవాడి ఓర్చుకుంటూ ఉన్నాడు. అందుకే మాటలు ఇంకా మారండర్రా. ప్రియులరా, మీకు ఒక మంచి సంగతిని పోల్చి చెప్పి నేను ముగిస్తాను. ఆనాడు బట్టలు కూడా లేకుండా దిగంబరంగా ఉండి సిగ్గు కూడా తెలియకుండా దేవుని సన్నిధిలో ఉంటూ పొరపాటున అపవాది మాయలో పడిపోయి శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని తీసుకొచ్చి
లోకంలో తీసుకొచ్చి పెట్టిన ఆ మహాతల్లిని జాలిపడి దేవుడు బట్టలు తొడిగి, తెలుసా మీకు? 3వ అధ్యాయం చదివితే, ఎప్పుడైనా చదివితే కదా తెలిసేది. బట్టలు తొడిగేసి బయటికి నెట్టేసాడు. ఎక్కడి నుంచి తెలుసా? సాగనంపాడు. ఎక్కడి నుంచి? ఏదేను తోటలో నుంచి. నేడేం చేశాడో తెలుసా? తన పరిశుద్ధ వస్త్రాలు తొడిగేశాడు మనకి. ఆనాడు కేవలం ఏ పశువును చంపి మృగ వస్త్రాన్ని తొడిగాడు ఆయన. ఈరోజు తన మరణాన్ని వస్త్రంగా మార్చి తన పరిశుద్ధతని వస్త్రాన్ని నీకు తొడిగి ఆహ్వానిస్తున్నాడు సంఘంలోనికి. ఆనాడు బయటికి సాగనంపాడు. ఈరోజు ఆహ్వానిస్తున్నాడు, రండి 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 అని. అందరూ మారు మనసు పొందాలని, ఒక్కడు కూడా నశించిపోవటం ఇష్టం లేదని, ఒక్కడు కూడా తప్పిపోకూడదని, ఇంకా మారు మనసు పశ్చాత్తాపం మనలో కలగాలని ఈరోజు మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు 2000 సంవత్సరాలుగా. అయినా కూడా మనం ఇంకా తప్పిపోతూనే ఉన్నాం. ఇదిగో నీకు ఇదే అవకాశం. మరలా ఇంకోసారి పిలుస్తున్నాడు నిన్ను ప్రేమించి. నా గొర్రె నా మాట విను, నా బిడ్డ నా మాట విను, నా కుమారుడా నా కుమార్తె నా మాట విను, తప్పిపో మాకు. ఎవరికి మాట? సంఘంలో వాళ్ళకే. నీవు ఆయన మాట వింటే సంఘంలో వెలుపుల వాళ్ళకి నిన్ను వాడుకుంటాడు, వీళ్ళు చెప్పరా అని. నువ్వు ఆయన మాటకు లోబడి పరిశుద్ధంగా బ్రతికితే నిన్ను వాడుకుంటాడు. మీ చుట్టాల్లో పలానాళ్ళు అన్నారు, పో ఈరోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు వింటారో వినరో నీకు అనవసరం. నువ్వు వీళ్ళు మొన్న ఒక నైటు వెళుతూ ఉన్నా, ఎప్పటి నుంచో విజ్ఞాపన చేస్తాను, 5గురిని అప్పగించాడు, తప్పిపోయిన గొర్రెలే. ఆహారం నీళ్లు మర్చిపోయి 10:30, 11 దాకా మాట్లాడొచ్చా. వస్తారో నాకు సంబంధం లేదు, పని చేయించాడు. నేను ఆశ్చర్యపోయా. అసలు ఎప్పుడు బయటికి వెళ్ళని, సాయంకాలం బయటికి వెళ్ళని నేను వాకింగ్కి వెళ్ళమని ఆలోచన పుట్టించాడు. అప్పుడు నాకు తెలియదు, ఏదో అనీజీగా ఉందని బయలుదేరా. ఎప్పుడు వెళ్ళను సాయంత్రం పూట వాకింగ్కి. ఎందుకు వెళ్ళానా అంటే అక్కడ దాకా వెళ్ళేసరికి అక్కడ 2 గొర్రెలు అప్పగించాడు నాకు. ఎందుక ప్రభా ఈరోజు మాట్లాడాను. వారు ఇప్పుడు సంఘంలో ఉన్నారో లేదో నాకు అనవసరం, నా పని నేను చేసి వచ్చా. తన పిల్లలు తప్పిపోతే ఎంత ప్రయాసపడతాడో ఎగ్జాంపుల్ చెప్తున్నా. తన పిల్లలు తప్పిపోతే ఎవరినైనా పంపిస్తాడు, విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. మొత్తం మారు మనసు పొందాలని, మనమందరూ దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన కోరిక. చివరి వరకు అవకాశం ఇస్తూనే ఉంటాడు, చివరి రోజు వరకు. కానీ ఆ చివరి రోజు ఇప్పుడు మనకు తెలియదు. అంతే. ఈ ప్రసంగం అయిపోయినాక ఇక్కడే కూలపడతానేమో నాకు తెలియదు. మధ్యాహ్నం భోజనం తింటాననే గ్యారంటీ నాకు లేదు. మీకుందేమో బహుశా ఏం కాదులేని ధీమా. నాకు వాక్యం అర్థమైంది కనుక నాకు ఖచ్చితంగా తెలుసు. ఆమె ననంగానే పడిపోతానో లేకపోతే బ్రతుకుంటాను. బ్రతుకుంటే దేవుని పనికి స్తోత్రం, పోతే సంతోషమే. నాకు అర్థమైంది, భయపడుతున్నా. మీకు అర్థమైతే భయపడండి. అలాగని భయపడటం అంటే ఆ దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు కాదు భయం. మన పాపం అనే భూతాన్ని విడిచిపెట్టుకోవటానికి, మనలో ఉన్న పాప భయాన్ని, మనలో ఉన్న పాప దయ్యాన్ని విడిచిపెట్టడం మనం భయపడాలి. నాలో ఏందంత చెడ్డ అలవాట్లు ఉన్నాయచ్చా అని నీలో ఉన్న పాపానికి భయపడితే ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన్ని చూసి భయపడుతున్నాను చూడు. ఇప్పుడు ఊళ్ళో వాడికి దయ్యాలు వచ్చినాయి, దయ్యాలు వదిలిపెట్టేవాడు అంటాడు శాతానం, వాడి పేరు ఏమంటారు? భూత వైద్యుడు వచ్చాడు అనుకో, ఎవరికి భయం? భూత ఉన్నాడికి భయం కదా. నిజమే, భూత ఉన్నాడు భయపడతాడు. దేనికి విడిచిపెట్టి వెళ్ళిపోద్దాను. కానీ నిజమేంటంటే భూతం ఎవడైతే ఉందో లోపల వాడికి నాలో భూతం ఉంది, భూతం నన్ను భయపెడుతుంది అనుకంటే వాడు ఇష్టంగా ఈ భూతానికి భయపడి భూత వైద్యుడిని ప్రేమిస్తాడు. నిజం, అది మనం గమనించి చావం. ఈ తేడా అస్సలు అర్థమే చావదు మనకి. భూత వైద్యుడు వస్తే వాస్తవంగా భయపడాల్సింది భూత లేనాడు బయలు. వాడి ఆకారం అది అంత భయంకరంగా ఉంటుంది కదా. వాళ్ళు భూతం ఉన్నాడు, పరిగెత్తుకుంటే వాడు, అయ్యా నాలో భూతం ఉంది, నన్ను విడిచిపెట్టవా, నాకు వైద్యం చేయవని. విచిత్రం ఏంటంటే భూతం ఉన్నాడు భయపడుతున్నాడు కదా. సంఘంలో తేడా తెలియట్లా, దేవుని సన్నిధిలోనే ఉన్నాం. విషయం ఏంటంటే బయట భూతాలను వదలగొట్టి యేసుప్రభు వచ్చాడట, దెయ్యాలు వదలగొట్టి యేసుప్రభు వచ్చాడట, దురలవాట్లు మార్పించి యేసుప్రభు వచ్చాడట, తాగుడు మార్పించి యేసుప్రభు వచ్చాడట, పాపానికి ప్రాయశ్చిత్తం చేసి యేసుప్రభు వచ్చాడట. అబ్బో మనం ఇప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు అబ్బా, మనకెందుకని లోకం భయపడుతోంది. ఈ భూత వైద్యుడిని, దయ్యాలకి వదిలించుకొట్టేవాడిని, పరలోకాన్ని ఇచ్చేవాడిని, ఈ పరమ వైద్యుడిని చూసి లోకం భయపడుతోంది. అర్థం ఉంది.
భూతం ఉందనుకున్నా, దురలవాట్లు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నా, చెడుల బట్లు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నా, మనం కూడా భయపడుతున్నామంటే ఏంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి? ప్రభువా, నాలో ఇంకా నోటి దురుసుంది ప్రభువా. సంఘంలోనే ఉన్నాను కానీ నోటిని కాచుకోలేకపోతున్నాను ప్రభువా. సంఘంలోనే ఉన్నాను కానీ ఇంకా ఆ చెడు చూపు తప్పించుకోలేకపోతున్నాను ప్రభువా. సంఘంలోనే ఉంటున్నాను కానీ ఇంకా ఏదో సంపాదించి ఇంకా పైకి వెళ్ళాలని, ఇంకా ఆశీర్వాదం కావాలని ఈ దరిద్రపు ధనాపేక్షను వదులుకోలేకపోతున్నాను ప్రభువా. ఈ ధనాపేక్ష అనే పిశాచాన్ని నాలో నుంచి వదలగట్టవా నాయన. ఈ కామ పిశాచాన్ని నాలో నుంచి వదలగట్టవా ప్రభువా. ఈ తాగుడైన దుర్వ్యసనాన్ని నాలో నుంచి వదలగట్టవా ప్రభువా అని సంఘంలో వారు కూడా రావటం లేదే దేవుని దగ్గరికి. ఎంత విచారకరమైన విషయం. అర్థమవుతుందా ఆయన బాధ ఏంటో? అర్థం కావట్లేదు మీలో చాలామందికి. అందుకే మీ కొరకు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. దీర్ఘశాంతము గలవాడే అన్నాడు. అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఆ దీర్ఘశాంతాన్ని చేతగానితనంగా తీసుకుంటే, ఆ దీర్ఘశాంతాన్ని చేతగానితనంగా భావిస్తే నష్టపోయేది మనమే. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త కలుగుదాం, భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకుందాం. తప్పిపోయిన గొర్రె నీవు నేనే, సంఘంలో ఉన్న తప్పిపోయిన గొర్రె. మనం బలపడితే, మనం బలంగా ఉంటే ఇంకా లోకల్లో ఉన్న తప్పిపోయిన గొర్రెల్ని మనము అదిలించి బెదిలించి నడిపించి ఈడకు తీసుకురావలసిన మనమే బలహీనమైపోతే ఎవరు కాపాడతారా మనల్ని? ఆయన మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆయన అయినా కూడా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నా కుమారుడు ఈరోజు మీకు ఇచ్చాను, నా కుమార్తె ఈరోజు మీకు ఇచ్చాను. నా బాధను అర్థం చేసుకోండి, నా ప్రేమను అర్థం చేసుకోండి, నా కనికరాన్ని అర్థం చేసుకోండి. మీ పట్ల నా బాధ్యతని, ప్రేమని అర్థం చేసుకొని నా ప్రాణత్యాగాన్ని గుర్తించి భయభక్తులు కలిగి నా సంఘంలో కొనసాగండి. నేను మీ కొరకు ప్రాణం పెట్టేవాడినే అని మనల్ని మరొకసారి బ్రతిమలాడుతూ, హెచ్చరిస్తూ, ప్రేమిస్తూ మనకి వర్తమానాన్ని అందిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.